అగ్ని పరీక్షకు ముందు అసలు కల్కి అనే అమ్మాయి ఎవరికి తెలియదు. ఆఫ్టర్ అగ్ని పరీక్ష కల్కి అంటే లైక్ మూవీ అనేది తెలుసు, కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కూడా ఉందని తెలీదు, తెలుస్తుంది. అందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. అండ్ ఆల్ ది బెస్ట్ కల్కి గారు అందరి తరఫున. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కల్కి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా చాలా 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 ఆపర్చునిటీస్ రావాలని. కల్కి అంటే సినిమా మాత్రమే కాదు, మాకు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒక ఆనుమత్యం దొరికింది అనుకోవాలని కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కుమ్మస్తు నచ్చిందే, ఇంకా దాన్ని బాగా చెప్పాలంటే నచ్చిందే, నాకు నచ్చిందే, నచ్చదే సాంగ్ నచ్చిందే, నచ్చిందే నాకు నచ్చిందే, అఫ్రోజు సాంగ్ గుండెకిచ్చిందే. నిజంగా ప్రతి ఒక్క గుండెకి ఇచ్చింది ఈ పాట. నచ్చిందే నాకు నచ్చిందే, డింపుల్ సింపుల్ నచ్చిందే, నచ్చిందే నాకు నచ్చిందే, అఫ్రోజలి సాంగ్ నచ్చిందే అన్నట్టు. నువ్వు అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఈ ట్యూను ఒక్కసారి అంటే 2 సార్లు చూడగానే నాకు ట్యూన్ ఎక్కేసింది. అట్లా ట్యూన్ గుర్తుండిపోవాలి చాలాసేపటికి. అసలు నేను మామూలుగా మాట్లాడుకుంటూ కూర్చున్నా, మళ్ళీ వేదిక మీద రాగానే నచ్చిందే నచ్చదే సాంగ్ ఆటోమేటిక్గా ట్యూన్ వచ్చేసింది. కాబట్టి ట్యూన్ చాలా దగ్గరగా చాలా బాగుంది అఫ్రోజ్ అలీ. తర్వాత దీని డిఓపి చాలా బాగా చేశారు. డిఓపి బాగుంది, వర్క్ చాలా డిగ్నిటీగా, చాలా అంటే ఒక హాలీవుడ్ స్టైల్లో చక్కగా బాగుంది, బాగా చేశారు. ఆ మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్లో అట్లా చూసి కట్ కాగానే అది ఫ్రీజ్ అయి ఉండడం, అది బాగుంది. ఇలా నచ్చదే సాంగ్ అందరిని కూడా ఎందులో చూడాలి అంటే చాలామంది అనుకుంటారు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము నచ్చదే అనేటువంటి పాట అఫ్రోజ్ అలీ యూట్యూబ్ ఛానల్లోకి రాబోతుంది. ఇప్పుడు ఇవాళ వచ్చేసింది. అందరూ చూసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే మళ్ళీ బంగారం పాటలాగా ఇది నాకు తెలిసి డైమండ్ కావాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. ఇంకా పేరు ఇక్కడికి వచ్చిన డిమాన్ పవన్ తమ్ముడు కానీ, నిల్చుల కానీ, ఇంకా పేరు అందరికీ షాన్ భయ్య మీకు, తర్వాత నా ఫ్యాన్స్ అన్నారు ఇక్కడ, తర్వాత ముఖ్యంగా ప్రతీక్ష మనం గారికి నాకు చాలా నిజంగా నేను అనుకునేది టీవీ9లో ఒకసారి వచ్చినప్పుడు నేను మీతో చెప్పాను, అసలు మీరు ఒక బాలీవుడ్ ఆర్టిస్ట్ అయ్యేటువంటి స్థాయి మీది. ఇందాక మీరు అన్నారు వేదిక మీద అంటే ఆ టెన్షన్స్తో పొలిటికల్ అది ఇది దాంతో కూడి ఇక్కడికి వస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ వార్తలు చదవడం కూడా మా అదృష్టమే, నిజంగా అది అదృష్టమే. మంచి వార్తలు చదవాలని మీకు కూడా ఉంటుంది, కానీ తప్పని పరిస్థితుల్లో చదవాల్సి వస్తుంది. సో మీలాంటి ఆశీర్వాదం ఉండడం కూడా చాలా అవసరం. ఈ సాంగ్ నచ్చదే, వీళ్ళ టీం అంతా నచ్చింది. ఈ సాంగ్ నచ్చదే, వీళ్ళ కష్టమంతా నచ్చింది. ఈ సాంగ్ నచ్చదే, వీళ్ళ తాపత్రయం బాగా నచ్చింది. సో చాలా మందికి ఒక సాంగ్ చేసినాము, అది యూట్యూబ్లో రిలీజ్ చేస్తుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకు. అరే మనం సాంగ్ చేసినాము, ఎట్లా వస్తుంది ఏంటి అనేది. సో అక్కడ డైరెక్ట్ రిలీజ్ చేయకుండా ఈ స్టేజ్ దొరకడము, ఇంతమంది ముందు ఇట్లా మాట్లాడడం అనేది చాలా 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 మందికి దొరికే ఒక అరుదైన అవకాశం. సో అవకాశం అనిపించిన ఫస్ట్ ఈ ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ. ఎందుకంటే మేము వీళ్ళ స్టేజ్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాంటి అవకాశాలు ఇచ్చేవాళ్ళు చాలా రేర్ ఉంటారు. సో ప్రొడ్యూసర్స్ మీరు ఇలానే అవకాశాలు ఇస్తూ ఉండాలి, మా లాంటి వాళ్ళకు సాంగ్స్ చేస్తూనే ఉండాలి. అండ్ అఫ్రోజ్ భాయ్ అచ్చీ అచ్చా రాహు. నార్మల్గా అన్న కూడా మల్టీ టాలెంటెడ్ సింగర్, లిరికిస్ట్, యాక్టర్. సో ఇట్లా చాలా కళలు దాగి ఉండడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఈ కళలన్నీ మీకు చాలా ఉపయోగపడి మీరు సంపాదించాలనుకుంటున్న ఆ పేరుని త్వరగా సంపాదించుకొని డబ్బులు కూడా సంపాదించుకొని 10 మందికి డబ్బులు అవకాశాలు కల్పించే స్థాయికి మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ డింపుల్ కూడా చాలా చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న పర్సనే. ఆస్ట్రేలియా ఉన్నప్పటి నుంచి మాకు వన్ ఆఫ్ ద క్లయింట్ కూడా మా కంపెనీకి. సో చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంటే ఆస్ట్రేలియాలో ఉండే క్లయింట్స్కి మేము ఎట్లా వర్క్ చేయొచ్చా చేయరాదా అన్నప్పుడు తన వర్క్ చేసే కంపెనీని మాకు అటాచ్ చేసి చాలా చాలా కోఆర్డినేట్ చేసి చాలా ఏమంటారు కంఫర్టబుల్గా ఉంటుండే. సో అవన్నీ బంద్ చేసి ఆస్ట్రేలియా వద్దు, నాకు ఈ జాబ్ వద్దు, ఈ లైఫ్ వద్దు అని చెప్పి స్విచ్ చేసి వస్తున్నప్పుడు అడిగింది, సార్ రావచ్చా రారాదా అని చెప్పి. వస్తే మంచిగా వాడుకుంటే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పినాము. ఇంత తొందరగా అవకాశాలని దక్కించుకొని
ఈ ప్లాట్ఫామ్కి వస్తామని చెప్పి అస్సలు అనుకోలేదు. కంగ్రాచులేషన్స్, ఇలాంటి అవకాశాలు ఎన్నో నీకు రావాలి, హ్యాపీగా ముందుకెళ్ళాలి. కరీంనగర్ చేరం కొట్టార్ అన్నట్టు అందరికీ ప్రూవ్ చేయాలి. సో థ్యాంక్ యూ పవన్ భాయ్, కంగ్రాచులేషన్స్. మీరు కూడా లాస్ట్ బిగ్ బాస్కి వెళ్ళి మంచిగా హ్యాపీగా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. బయట ఒక ఏమంటారు, పవన్ అంటే మావోడు అనే పేరు అయితే సంపాదించుకున్నారు. కంగ్రాచులేషన్స్. మా బోలే అన్న, సో బోలే అన్నకు నేను ఫస్ట్ టైం సాంగ్ చేసింది మాత్రం బోలే అన్నతోనే. అంటే సాంగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది మీ సాంగ్ ద్వారా అన్న, బతుకమ్మ సాంగ్ 2016-17లో. సో చాలా కంఫర్టబుల్గా ఉంటారు మీరు కూడా, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మీరు గ్రౌండెడ్ అంటారు కదా నార్మల్గా, ఆ తనం అట్లే ఉంది. హ్యాపీగా ఉంటారు, ఉన్న వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటారు, నవ్విస్తారు. ఇలాంటి మనిషి మన గ్యాంగ్లోనో మన టీంలో ఉంటే ఎంత బాగుంటారో అనిపించే వ్యక్తి మీరు. సో ఇలానే మీ పసితనం అలానే ఉంటూ మీరు కూడా గొప్ప స్టేజ్కి వెళ్ళిరు, ఇంకా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ యాంకర్ గారు. థ్యాంక్ యూ అనిల్ గారు, Yes. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చొని చూద్దాం చిల్ అవుతున్నారు. తీసుకొచ్చారు. బట్ ఐ నో డింపుల్స్ వి వర్క్ ఆన్ అ ప్రాజెక్ట్, ఒక ఫోక్ సాంగ్ చేసినాం. దట్ సంథింగ్. సో ఓ హాయ్ ఎన్సీ, హౌ యూ? సో నా పేరు విజయ్. ఐ నో యూ వాయిస్ బట్ ఐ డోంట్ థింక్ యూ నో మీ. ఆల్ ది బెస్ట్ టు ది సాంగ్. అయిపోయినాక మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ. కూల్ జస్ట్ మీరు అక్కడ అలా కొంచెం ఏంటో ఏం జరుగుతుందో ఇక్కడ తెలియట్లేదు అన్నారని, లేదు ఇదే జరుగుతుంది, వీఆర్ స్టిల్ హియర్ అని పిలిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మన దగ్గర దాలియా గారు కానీ లేకపోతే కల్కి గారు కానీ అక్కడ సాకిబ్ గారు కానీ మీరు ముగ్గురు ఒకసారి స్టేజ్ పైకి వచ్చి మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాం, దానికి ఒక ఆన్సర్ చెప్పేసి మీరు ముగ్గురికి ఒకటే క్వశ్చన్, డిఫరెంట్ క్వశ్చన్స్ కాదు, మీ ముగ్గురికి ఒకటే క్వశ్చన్.